శ్రీశైలేశయాపత్రం దీవక్షాదిగుణాంతం యతీంద్రం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామన మధ్యమామస్మదాచార్యవర్యంతాం దర్శనం వందే పరాం యో నిత్యవచ్యుతపదాం జగ్మరుక్మవ్యామోహతరాయ మేనే అస్మద్గురోః భగవతో సదయేకతిందోః రామానుజస్య चरणौ शरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यसनकुलपतेर्बगुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महादाक्षयपट्टनाथ श्रीभक्तिसारकुलदे कलियुगि वाहान् भक्ताङ्गिरेण प्रकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्प्रेरयश्चिदतीश्वरस्वभावः भोगापवर्गतदुपाय गरीरुदारः संदर्शयन् निर्मितपुराणरत्नं तस्मै नमो मुनिवराय वरासराय हंसै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिमापरं पुराणं वैष्णवं जग्रे यत्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जयते सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वदात्रेभ्यः पुरुषादोपवादने भारते भगवद्गीता धर्मदात्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्या शिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो भवत्पुरयते वदपरेण अवधेर्ममावेदिरे कृपालदीनां भावः भवति मर्हति वाग्विधेया नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं बुधगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं धुमाङ्गं लक्ष्मीकान्तं कमलनयनोद्यानगम्यं वन्दे विष्णुभवहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं किरीटकुण्डलं दवीतवक्त्रं दरदीर्घेक्षणं दारवक्षत्रशोभिकौतुकं नमामि విష్ణుం శిరసాయతర్భుజం. అందరికీ నమస్కారం అండి. మనం ఈ విష్ణు పురాణంలో ద్వితీయ అంశం ప్రారంభించాలన్నమాట. దాంట్లో 2వ అధ్యాయంలో కొన్ని శ్లోకాల వరకు చెప్పుకున్నాం, ఒక 20 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. దీంట్లో మనకి ద్వితీయ అంశంలో ప్రథమ అధ్యాయంలో చదువుకున్నది ఈ ద్వితీయ అధ్యాయం చదువుకునేది వేరుగా అన్నమాట పూర్తిగా. ఎందుకంటే మనకి మొదటి అధ్యాయంలో ప్రియవ్రత వంశ వర్ణనం వస్తుందన్నమాట. ఆ వంశ వర్ణనం తరువాత మనకి 2వ అధ్యాయంలో భూగోళం యొక్క వర్ణన వస్తుంది. అంటే ఈ భూగోళంలో ఉన్నటువంటి పర్వతాల గురించి కానీ, లేదో ద్వీపాల గురించి, సముద్రాల గురించి, వాటన్నిటిని గురించి కూడా చాలా చక్కగా ఇవ్వబడింది అనమాట. అదే మనకి మొదటి అధ్యాయంలో స్వయంభువ సర్గు అంటే స్వయంభువ యొక్క అంటే వారాహ కల్పంలో మొదటి మన్వంతరాధిపతి అయినటువంటి స్వయంభువ మను యొక్క సర్గాన్ని చెప్పి, అంటే సృష్టి దాని వల్ల జగత్తంతా నిండి ఉంది అని చెప్పి పరాశరుడు వివరించాడు అనమాట. కాబట్టి దీంట్లో 2వ అధ్యాయంలో మన భూగోళ వర్ణనలో కూడా కొంతవరకు ఒక 20 శ్లోకాల వరకు చదువు పూర్తి చేసుకున్నాం అనమాట. ఈ 20 శ్లోకాల్లో కూడా పరాశరుణ్ణి మైత్రేయుడు అడుగుతాడనమాట. ఏమని, నీచే నాకు స్వయంభూ వర్ణ వివరించబడింది కాబట్టి ఇంకా నీ ద్వారా సమస్త భూమండలం గురించి వినాలని నేను కోరుకుంటున్నాను అడుగుతాడు అనమాట. అప్పుడు సముద్రాలు ఎన్ని, ద్వీపాలు ఎన్ని, వర్షాలు ఎన్ని, పర్వతాలు ఎన్ని, వనాలు ఎన్ని, నదులు ఎన్ని, అలాగే దేవతల పురాలు ఎన్ని అనేటువంటి విషయాలు నాకు చాలా కోరికగా ఉన్నది వినాలని. ఈ భూమండలం ప్రమాణం ఎంత, దీనికి ఆధారం ఏమిటి, దీనికి కారణం ఏమిటి, దీని ఆకారం ఎటువంటిది అని చెప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి వేరెవరూ లేరు అర్హుడు, నువ్వే అర్హుడు అని చెప్తున్నాడు. అందుకనే చెప్పడానికి అర్హుడమైన వాడవు అని అడిగాడు అనమాట. సంస్థానవశ్చ మునే యథావత్ వక్తుం అర్హసి అంటే నీవు తప్ప వేరెవరు కూడా విపులంగా చెప్పేందుకు అర్హుడు కాదన్నమాట. ఫుల్ నాలెడ్జ్ నీకే ఉన్నది దీని గురించి అనమాట. కాబట్టి ఆ విషయం చెప్పమని అడిగినప్పుడు మైత్రేయుడు పరాశరుడు చెప్తానమాట. అయితే ఇది ఆలకించు, నేను మరీ వివరంగా చెప్పను, కానీ క్లుప్తంగా చెప్తానమాట, అంటే సంక్షేపంగా చెప్తున్నాను. ఎందుకంటే 100 ఏండ్లైనా కూడా దీనిని విస్తరంగా చెప్పడానికి శక్యం కాదు, అంత వివరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దీని గురించి చెప్పడాలంటే ఏదో 1 రోజు 2 రోజులు అయ్యేటువంటి పని కాదు, 100 ఏండ్లైనా. అది ఏంటి, సంక్షేపంగా చెప్తే. విస్తృతంగా చెప్పాలంటే సంక్షేపంగా చెప్తే విను, కానీ విస్తృతంగా చెప్పాలంటే ఎవరికి కాదు, సంక్షేపంగానే 100 ఏళ్ళు అవుతుంది అనమాట. ఇక దీన్ని విస్తృతంగా చెప్పడానికి శక్యం కాదు అంటున్నారు. మనం కూడా ఒక రాష్ట్రం గురించి తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఒక రాష్ట్రం గురించి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకోవాలి.
ఏదో 2-3 రోజుల్లో కాస్త అంటే క్లుప్తంగా తెలుసుకోగలుగుతామండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని జిల్లాలు ఉన్నాయి, రాష్ట్రం విస్తీర్ణత ఎంత, రాష్ట్రం చుట్టుపక్కల ఉండేటువంటి సరిహద్దులు ఏమిటి, ఏ రాష్ట్రాలకు సరిహద్దులు, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, తెలుసుకోవచ్చు మనం. కానీ ఇంకా లోపలికి పోవాలంటే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి లేదు ఆ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజల గురించి, స్థితిగతుల గురించి, వాళ్ళ వాళ్ళు ఎలా ఏం చేసి వాళ్ళు జీవిస్తున్నారు, ఇవన్నీ స్థితిగతులు, వాళ్ళ యొక్క వృత్తులు అవన్నీ తెలుసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. చాలా కాలం పడుతుంది. ఏంటి, ఒక చిన్న రాష్ట్రంగా తెలుసుకోవాలంటే, వివరంగా తెలుసుకోవాలంటే అక్కడ ఉండేటువంటి వనరులు ఏమిటి, అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపద ఏమిటి, ఇలా ఒక చిన్న రాష్ట్రం తెలుసుకోవాలంటేనే చాలా సమయం. అలాంటిది భూమండలం గురించి అడుగుతున్నాడు ఆయన. కాబట్టి ఇది చాలా విస్తృతంగా చెప్పడానికి శక్యం కాదు. అయినా కూడా 100 ఏండ్లైనా కూడా దీనికి సరిపోదన్నమాట. కాబట్టి నేను సంక్షేమంగా చెప్తున్నాను, వినమని చెప్తాను. అప్పుడు మొత్తము 7 దీపాలు ఉన్నాయి. అవి జంబూ దీపము, ప్లక్ష దీపము, తర్వాత సాల్మల దీపం, కుశద్వీపం, క్రౌంచ దీపం, సాకర్ దీపం, 7వదైనటువంటి పుష్కర దీపం. ఈ 7 దీపాలు కూడా సముద్రాలచే, అది కూడా ఎటువంటి సముద్రాలు, లవణ సముద్రం, ఇచ్చు సముద్రం, సురా సముద్రం, గుప్త సముద్రం, దహి సముద్రం, దుక్త సముద్రం, జలార్ణవం అనే వాటిచే సమంగా చుట్టుకొని ఉన్నాయి. ఆ అన్నింటి నడుమ ఉండేటువంటిదే, ఈ అన్నింటి నడుమ ఉండేటువంటి జంబూ దీపం. దాని మధ్యలో అంటే ఆ జంబూ దీపానికి మధ్యలో బంగారు పర్వతమైనటువంటి మేరుగిరి ఉన్నదనమాట. బంగారు పర్వతం మేరుగిరి. దాని ఎత్తు ఎంత? 84,000 యోజనాలండి. 84,000 యోజనాలు అంటే ఏమిటి? 7 నుంచి 13 కిలోమీటర్లు, లేదు 5 నుంచి 8 కిలోమీటర్ల మధ్యలో ఉన్న దూరాన్ని, మైల్స్ని ఒక యోజనంగా చెప్పుకోవచ్చు మనం. అటువంటిది 84,000 యోజనాలు అంటే చూడండి, 84x5 అంత డిస్టెన్స్ అనమాట, అంత వైశాల్యం. ఇది కిందికి అంటే దాని ఎత్తు అండి, దాని ఎత్తు 84,000 యోజనాలు. ఇంకా దాని కిందికి భూమిలో ఎంత ఉంది? 16,000 యోజనాలు ఉంది. భూమి లోపలికి ప్రవేశింది. ఇది కూడా పర్వతాలు ఇవి పైనే ఉండవు కదండి. మనం చిన్న కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటేనే లోపల కొంత పోతుంది కండి, 4-5 అడుగులు లోపలికి ఉంటుంది. ఎందుకంటే మరి పైన నిలబడాలంటే లోపల పట్టుకొని ఉండాలి కదండి. కాబట్టి అటువంటిది ఈ పర్వతము 84,000 యోజనాలు ఉండే పర్వతము కిందికి భూమిలో 16,000 యోజనాలు ప్రవేశించి దాని శిఖర వైశాల్యం చూడండి 32,000 యోజనాలు. శిఖర వైశాల్యము 32 అంటే రెండింతలు అన్నమాట. ఈ 16,000 యోజనాలు లోపల ప్రవేశించింది భూమి లోపల. దాని శిఖర వైశాల్యం 32,000 యోజనాలు. శిఖర వైశాల్యం అంటే 84,000 యోజనాలు ఎత్తు తర్వాత శిఖరం ఉంటుంది అనమాట. ఆ శిఖరం యొక్క వైశాల్యము ఎంత? 32,000 యోజనాలు. దీని మూల వైశాల్యం అన్ని వైపులా కూడా 16,000 యోజనాలు అన్నమాట, అన్ని వైపులా. ఈ శైలేంద్రము భూమి అనేటువంటి పద్మానికి ఒక కర్ణిక యొక్క ఆకారంలో ఉన్నట్లున్నది. ఇప్పుడు దీనికి దక్షిణంలో హిమాలయము, హేమకూటము, నిషదం అనే పర్వతాలు ఉన్నాయి దక్షిణ భాగంలో. ఉత్తరంలో నీలం, శ్వేతం, శృంగి అనే వర్ష పర్వతాలు ఉన్నాయి. అంటే వర్ష పర్వతాలు అంటే ఏమిటి? వర్షాల ద్వారా, వర్షం అంటే రైలు కాదండి, అంటే అదొక భూమి అనమాట, ప్రదేశము అనమాట. ఆ ప్రదేశాలు రాజ్యాలు అనుకోండి, వాటి వల్ల విభాగింపబడ్డ పర్వతాలే వర్ష పర్వతాలు అన్నమాట. వీటి నడుమనున్నటువంటి నిషద నీలగిరులు రెండు కూడా 1,00,000 యోజన ప్రమాణం కలవి. నిన్న ఏదో చదువుకునేటప్పుడు కొద్దిగా సరిగా చదవలేదు అనుకుంటా ఇది. ఎందుకంటే నడుమ ఉన్నటువంటి నిషీద నీలగిరులు 2,00,000 కాదండి, 2,00,000 యోజన ప్రమాణం కలివి. బాగా గమనించండి, ఇక్కడ 2,00,000 యోజన ప్రమాణం కలివి అంటే ఒక్కొక్కటి 1,00,000 యోజన అర్థం. అదే మీరు 2,00,000 యోజన ప్రమాణాలు కలివి అంటే అది అర్థం మారిపోతుంది, అంటే ఒక్కొక్కటి 2,00,000 కానీ అలా కాదు. 2,00,000 యోజన ప్రమాణం కలవి. అటు ఇటు మిగిలినవి క్రమంగా 15,000 యోజనాలు తక్కువ విస్తీర్ణం. ఎందుకంటే ఈ ద్వీపం పైన ఉన్నటువంటిది అండి అన్ని కూడా. ద్వీపం ఎలా ఉన్నది? ఒక వర్తులాకారంలో ఉంది, గుండ్రంగా ఉంది అన్నమాట. మరి గుండ్రంగా ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక గుండ్రమైన వస్తువు చూశారంటే మధ్యలో ఉత్తర దక్షిణాలు కానీ, లేదు తూర్పు పడమరలు కానీ ఒక దూరం ఉండొచ్చు, అంటే మధ్యరేఖ కానీ ఇట్లా కానీ. అదే మీకు కొద్దిగా అటు ఇటు పోతూ ఉంటే అటు ఉత్తరం వైపు అయినా పోతూ ఉండండి,
లేదు దక్షిణం వైపు అయినా పోతుండండి. అప్పుడు ఏమవుతుంది, మీకు మధ్యలో ఉండేటువంటి దూరము తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అంతే కదండి, అది వర్తులాకారం. అదే మీకు ఏ చతురస్రాకారం అనుకోండి, ఎటు చూసినా ఒకే డిస్టెన్స్ ఉంటుంది, ఒకే దూరం ఉంటుంది. కానీ అలా కాదు, ఇది వర్తులాకారం అంటే రౌండ్ మండలాకారంలో ఉంటుంది అనమాట. కాబట్టి ఏమవుతుంది, మీకు నిషీధ నీలగిరి 2 లక్ష యోజన ప్రమాణం కలవి. అటు ఇటు మిగిలినవి క్రమంగా 15,000 యోజనాలు తక్కువ విస్తీర్ణం కలవంట. అంటే ఏమిటి, హేమకూట శ్వేతగిరులు 90 అంటే ఒకటి ఉత్తరం వైపు, ఒకటి దక్షిణ వైపు ఉందండి. ఈ రెండింటి మధ్యలో అన్నమాట. హేమకూట శ్వేతగిరులు 90,000 యోజనాలు. హిమాలయ శృంగిగిరులు, హిమాలయము శృంగి ఇంత ముందే చెప్పారు. దక్షిణంలో ఏమున్నాయి, హిమాలయము, హేమకూట, నిషిధం ఉన్నాయి. అదే ఉత్తరంలో నీలం, శ్వేతం, శృంగి. కాబట్టి ఈ హిమాలయం నుంచి శృంగి వరకు అంటే ఉత్తర దక్షిణాలు కలిపితే చూస్తే వీటి మధ్య 80,000 యోజనాలు కలవని భావం అనమాట. వీటి ఎత్తు 2,000 యోజనాలు, వాటి వైశాల్యం కూడా అంతే. తర్వాత మేరువుకి అంటే మనకి సరదాగా ఈ శ్లోకం అర్థం చేసుకొని కొద్దిసేపు ఒక 20 నిమిషాలు మన ఇంట్లోనే ఇలా రౌండ్గా గీసుకొని జంబూ దీపం, దాని మధ్య మేరు పర్వతం, మేరు పర్వతానికి ఉత్తరం, అలా సరదాగా గీసుకున్నారు అనుకోండి. లేదు మన పిల్లవాళ్ళకి చెప్తే సరే చెప్పండి. ఇప్పుడు ఇది హేమకోటచ్చ నిషదచ్చ దక్షిణ అని అన్నారు కదడి, అది లక్ష అన్నారు కదడి అని. మళ్ళీ మీరు ఇప్పుడు చదివేటప్పుడు 2 కలిపి లక్ష అని అన్నట్టుగా వినబడుతుంది. తప్పు నేను విన్నాను కాదు. వీటి నడుమ ఉన్నటువంటి ఇప్పుడు దక్షిణంలో హిమాలయము, హేమకూటము, నిషదం చెప్పుకున్నాం. తర్వాత ఉత్తరంలో నీలము, శ్వేతము, శృంగి అనే వర్ష పర్వతం ఉన్నాయి. వీటి నడుమనున్నటువంటి నిషద నీలగిరులు 2 లక్ష యోజన ప్రమాణం కలవి. 2 లక్ష యోజన ప్రమాణం. కాబట్టి అంటే నిషద నీలగిరులు 2 కూడా లక్ష యోజన అంటే ఒకటండి. ఇంకోసారి కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకొని మీరు ఊహించుకోవాలి. నేను చెప్పినది ఊహించుకుంటే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే నేను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ఒక పేపర్ తీసుకొని గుండ్రంగా జంబూ దీపాన్ని వేసి తర్వాత మధ్యలో ఒక రేఖ వేసి ఆ రేఖకు ఉత్తరము దక్షిణము వేసుకొని కొంత హోంవర్క్ అంటాం, ఇంట్లో పని చేశాను అనమాట. అంటే ముందు నాకు అర్థం అవ్వాలి కదా మీకు చెప్పేదానికి ముందు. అలా చేసుకోవాలి మీరు కూడా. లేదు నేను చెప్పేది కళ్ళు మూసుకుంటే కూడా అర్థమైపోతుంది. అంటే జంబూ దీపానికి మధ్య నిషద నీలగిరులు అనేవి 2 లక్ష యోజన ప్రమాణం కలవే అని చెప్పాం. అంటే ఏమిటి, అవి మధ్యలో ఉండేటువంటి దూరం అని చెప్పుకుందాం. అంటే ఇప్పుడు మధ్యలో ఈ మేరు పర్వతానికి మధ్యలో ఉంది అనుకోండి, దానికి దక్షిణంలో హిమాలయం ఉంది, హేమకూటం, నిషద అనే వర్ష పర్వతాలు. ఉత్తరం వైపు నీలం, శ్వేతం, శృంగి. కాబట్టి ఒక్కొక్క దానికి ఏం చేస్తున్నారు, ఈ హిమాలయాలకి అదేవిధంగా శృంగి, హిమాలయ శృంగిగిరిలు 80,000 యోజనాలు కలవి అని భావం. అంటే ఆ రెండింటి మధ్యలో 80,000 యోజనాలు. కానీ వీటి ఎత్తు 2,000 యోజనాలు, వాటి వైశాల్యం కూడా అంతే అని చెప్పబడింది. కాబట్టి అంటే ఉత్తరం వైపు ఉండేదానికి దక్షిణం వైపు ఉండేదానికి మధ్యలో ఎంతెంత దూరం ఉన్నది అంటే, మధ్యలో ఉన్నటువంటిది జంబూ ద్వీపానికి మధ్యలో ఉన్నది మేరుగిరి అన్నమాట. కాబట్టి ఒకసారి మేరుగిరి పర్వతానికి ఒకవైపు ఇంకో 2 వైపులా ఉన్నాయి, ఉత్తరం వైపు దక్షిణం వైపు. కాబట్టి ఈ మధ్య ఇలా ఉండే ఏం డిస్టెన్స్, ఎందుకంటే ముందుగా చెప్పుకున్నాం మనం, ఒక మండలాకారం ఉన్నదానికి ఉత్తర దక్షిణాలకు కానీ లేదు తూర్పు పడమలకు కానీ పోతూ ఉంటే మండలాకారం కాబట్టి తగ్గుతూ ఉంటుంది అన్నమాట, రెండింటి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్. అదే మీకు సెంటర్కి వచ్చిన తర్వాత అంటే మధ్యలోకి వచ్చిన తర్వాత ఉత్తర దక్షిణాలు కానీ తూర్పు పడమరలు కానీ ఒకేలాగుంటుంది, వర్తులాకారం కాబట్టి, అంటే గుండ్రంగా ఉన్నందువలన అనమాట, జంబూ ద్వీపం కాబట్టి. అదే మీకు చతురస్రం అనుకోండి, ఎటు చూసినా ఏ రెండి మధ్యలో అయినా కూడా ఒకే దూరం ఉంటుంది. కానీ చతురస్రం అయితే అంటే స్క్వేర్ అన్నమాట. ఆ స్క్వేర్ పైన లైన్ పైన ఒక్కో బిందువు ఉందనుకోండి, ఉత్తరం పైన ఉండేటువంటి బిందువు పైన కానీ దక్షిణం వైపు ఉండేవి, ఈ రెండింటి మధ్య ఎంత దూరం ఉన్నదో అది తూర్పు పోతున్నా పడమరకు పోతున్నా కూడా ఒకే డిస్టెన్స్ ఉంటుంది, చతురస్రం కాబట్టి. కానీ వర్తులాకారం అలా ఉండదు కదా, తగ్గిపోతూ ఉంటుంది, చిన్నదైపోతూ ఉంటుంది అనమాట. అది చెప్పబడింది ఇక్కడ. కాబట్టి ఎంత ఊహాశక్తి చూడండి వాళ్ళకి. అది సైంటిఫిక్గా కూడా శాస్త్రీయంగా కూడా ఈ ద్వీపాలు ఇవన్నీ కూడా ఒక్కోటి వెలిగిస్తున్నారు అనమాట. ఇంకా జరుగుతూనే ఉన్నాయి దీని గురించి. ద్వారకా నగరము సముద్రంలో మునిగిపోయేది భారతంలో ఉంటే దాన్ని ఇప్పుడు వెలిగిస్తున్నారు.
మన మోడీ గారు కూడా భూగర్భం లోపలికి పోయి చూసి వచ్చారు. అక్కడ కృష్ణుడికి అక్కడికి పోయి ఈయన తన యొక్క అంటే ఒక నమస్కారం వేసి వచ్చారు, శ్రద్ధ గడిచి వచ్చారు. అక్కడ పోయి శ్రద్ధగా కొద్దిసేపు మౌనం పాటించి అక్కడ ఉండేసి వచ్చారు పైకి. అంటే కొన్ని కాదు, చాలా వరకు ఏవైతే భారతంలో ఈ ఏది పురాణాల్లో చెప్పబడిందో ప్రదేశాలు కానీ పర్వతాలు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కాకపోతే మనం తెలుసుకోగలగాలి. ఇప్పుడు పోయి అక్కడ ఉన్నాయా లేదని మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అవి అన్ని చోట్ల చెప్పబడింది. హిమవంతుడు కుమార్తె పార్వతీదేవిని పురాణాల్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. మనకి హిమవన్ పర్వతం ఉంది కదండి. అలాగా ఎన్నో ఉన్నాయి అలాగ. కాకపోతే మనం దాన్ని వెతికి పట్టుకోవాలంటే ఈ జన్మ సరిపోదు మనకి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడో ప్రారంభించిన ఏమంటారు పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో ఉన్నట్లుండి కొన్ని పట్టణాలు కూడా కనిపెడుతున్నారు. కొన్ని పట్టణాలు అలా కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటారు, అంటే భూగర్భ శాస్త్రం ఉంటారు వాళ్ళు, అదే పని అన్నమాట. దాన్ని తవ్వి తీస్తూ ఉంటారు. అక్కడ కనబడినటువంటి రాళ్ళు రప్పలు వాటిని చూసి అవి ఏ కాలం నాటిది ఏమో చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ మేరువుకు ఉత్తర దక్షిణాల గురించి చెప్పండి. ఇక్కడ తర్వాత భరతం ప్రథమం వర్షం తత కింపురుషం స్మృతం. ఇక్కడ మేరుకు దక్షిణంగా మొదట ఏమున్నది? భరత వర్షం దక్షిణంగా అండి మేరుకి. తర్వాత కింపురుష వర్షం, ఆ పైన హరివర్షం ఉన్నాయి అన్నమాట. అదే మేరుకు ఉత్తరంగా రమ్యక వర్షం, దాని తర్వాత హిరణ్యం. ఎక్కడ కూడా మీకు ఉత్తరం దక్షిణం అంటే ఇలా పైకి కిందికి కాదండి, ముందుకే అన్నమాట. పైకి కింది కాదు, పైన అంటే ఆకాశం అయిపోతుంది. మామూలుగా చార్ట్లు ఏమన్నా మనం ఎక్కడన్నా రూట్ మ్యాప్లు కానీ అలా వేసినప్పుడు, లేదు మ్యాప్లు వేసినప్పుడు నార్త్ అని చూపెడతారు అనమాట దిక్కు. ఆ విధంగా ఇక్కడ కూడా మేరు పర్వతానికి ఉత్తరం దక్షిణం అంటే కింది భాగం. ఆ విధంగా దాని తర్వాత హిరణ్మయ వర్షం, ఆ పైన ఉత్తర కురు వర్షం ఉన్నాయి. ఇవి ఆకారంలో భారత వర్షం వంటివి, విస్తీర్ణంలో కూడా అంతే ఉన్నది అని చెప్పబడింది. తర్వాత వీటి యొక్క ఒక్కొక్క దాని విస్తీర్ణము 9,000 యోజనాలు. వీటి మధ్యలో ఇలావృతం వర్షం ఉన్నది. అంటే ఇవన్నీ కూడా మనకి ముందే చదువుకున్నాం మనం, ఎవరెవరికి ఏ వర్షాన్ని మనకి. అంటే అగ్నిద్రునకు 9 మంది కుమారులని చదువుకున్నాం. ఆయన 9 మంది కుమారులకు కూడా ఎలా ఈ పంచిచ్చారు, 9 మంది కుమారులు కానీ దాంట్లో ఎలాగ పంచిచ్చారు అనేటువంటిది మనం చదువుకున్నాం అనమాట. అవి ఏమిటి? హిమవర్షం, హేమకూటం, నైషధ వర్షం, ఇలావృత వర్షం, నీలపర్వతం ఉన్న వర్షం, శ్వేత వర్షం అంటే నీలపర్వతానికి ఉత్తరంగా ఉండే శృంగవంతం అనే పర్వతం వర్షం, మేరు పర్వతానికి తూర్పు వర్షం. ఇవన్నీ కూడా చదువు. అంతకుముందు మనకి 7 ద్వీపాలు కూడా తనకు ఉన్నటువంటి ఎవరు కర్దముని కుమార్తెను ప్రియవృతుని ఉన్నటువంటి ఉత్తానపాదుడు ధ్రువుడు అని చదువుకున్నాం. తరువాత 10 మంది కుమారులు ఎవరికి? సమ్రాట్ కుక్షి కుమార్తెలకి, సమ్రాట్ కుక్షి కుమార్తెలు ఇరువురు కర్దముని కుమార్, ఇవన్నీ చదువుకున్నాం అనమాట. ఆయనకి 10 మంది కుమారులు. ఆ 10 మందిలో మేధ అగ్నివాహుడు పుత్రులు అనేటువంటి వారు రాజ్యభోగాలందు మనసు పెట్టని వారు. ఒకటో దీంట్లో చదువుకున్నాం భాగంలో. కానీ 7 మంది మిగిలిన వాళ్ళు, ఆ 7 మందికి కూడా ఆయన ఎలా పంచిచ్చారు ద్వీపాలని: జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, సాల్మల ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, కాక ద్వీపం, పుష్కర ద్వీపం. ఇవన్నీ కూడా అగ్నిదునకు, మేధాతికి, వపుత్రునికి, జ్యోతిష్మంతుడికి, ద్యుతిమంతునికి, భవ్యుడికి, సౌరుడికి పంచిచ్చారు. ఆ తరువాత మనకి ఈ అగ్నిద్రునకు వచ్చినటువంటి జంబూద్వీపం అయితే ఏదైతే ఉన్నదో దానిని తనకున్నటువంటి 9 మంది కుమారులు కూడా పంచిచ్చాడని చదువుకున్నాం అనమాట. ఇక్కడ ఈ 9 మంది ఎవరు? నాభి కింపురుషుడు 9 మంది. వాళ్ళకి ఎలా పంచాడు? హిమవర్షం, హేమకూటం, నైషధ వర్షం, ఇలావృత వర్షం, నీల పర్వతం ఉన్న వర్షం, శ్వేత వర్షం, శృంగవంతం, మేరు పర్వతాన్ని తూర్పు గంధమాదన్ పర్వతం. ఆ తర్వాత ఇంకా ఎవరెవరు వీరికి సంతానం ఏమిటి అనే విషయాలను మనం చదువుకున్నాము. కాబట్టి ఈ విధంగా పంచించినటువంటి ఆ యొక్క వర్షాలు ఏమున్నాయో వాటి అన్నిటినీ కలిపి ఇలావృత వర్షం ఉన్నది అని చెప్పండి. దీని మధ్యలో సువర్ణమైన మేరు పర్వతం నిలిచి ఉంది. కాబట్టి మేరుగిరికి 4 వైపులా 9,000 యోజనాల విస్తీర్ణంతో ఇలావృత వర్షం వ్యాపించి ఉంది. ఇందు 4 వైపులా కూడా 4 పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు ఎలా ఉన్నాయి? చాలా చక్కటి ఉమాంత చెప్పబడింది. మేరు పర్వతం కింది భాగము చాలా సన్నగా ఉంటుంది. అంటే కింది భాగం అంటే ఏమిటి? మనకు కనబడేది కాదండి.
మనకు కనబడేది కాదు, భూమి లోపల అన్నమాట. అడుగునకు కన్నా పైన విశాలంగా పడిపోకుండా మేరు నిలబెట్టాయి అన్నమాట. ఎందుకంటే ఏది కూడా బాగా గట్టిగా ఉండాలంటే కింద వెడల్పు ఎక్కువ ఉండాలి, పైన పోయిపోను తగ్గిన సన్నగా ఉన్నా పర్వాలేదు. కానీ ఇది ఉల్టా ఉందన్నమాట. మనం కూడా అందరం చూస్తూ ఉంటాం, మనిషి ఆకారంలో కూడా బ్యాలెన్సింగ్ వస్తుందండి. మనిషి ఎలా ఉండాలి, కాళ్ళు సన్నగా ఉండి శరీరం పెద్దగా ఉందనుకోండి బ్యాలెన్స్ అవరు, పడిపోతూ ఉంటారు మాటి మాటికి. అదే మీకు కాళ్ళు బలంగా ఉండి పైన పోయే కొద్దీ సన్నగా ఉన్నారనుకోండి, అది బలాన్ని ఎంత మోయగలుగుతుంది అనమాట, బరువుని. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్పాడు, ఈ మేరు పర్వతము ఇలా కింది భాగము సన్నగా ఉండి అంటే భూమి లోపల, పైన ఎక్కువ ఎత్తు అదేవిధంగా వైశాల్యం ఉన్నందువలన ఇది పడిపోకుండా ఉండడానికి ఈశ్వరుడి చేత నిర్మించబడినవా అన్నట్లుగా అవి 4 వైపులా కూడా 4 పర్వతాలు ఉన్నాయన్నమాట. అవి ఏవి? తూర్పున మందరం, దక్షిణాన గంధమాదనం, పశ్చిమ దిక్కున విపులం, ఉత్తర వైపున సుపార్శ్వం అని చెప్పబడ్డాయన్నమాట. 4 పర్వతాలు అంటే 4 మేకుల్లాగా అనమాట. దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పాను, అర్థమయ్యే దానికి ఏటీఎం ఉదాహరణ చెప్పాను. ఎలా గట్టిగా నేలకి పడిపోకుండా కాదులేండి, పడదది, తీసుకెళ్ళిపోకుండా అనమాట. కానీ ఇక్కడ తీసుకెళ్ళిపోయేటువంటి ప్రమాదం లేదు, అయినా కూడా ఈశ్వరుడి చేత ఆ పర్వతానికి గట్టిగా ఉండాలని, పడిపోకుండా ఉండాలని చెప్పి 4 వైపులా కూడా 4 మేకుల్లాగా ఈ యొక్క మందరము, గంధమాదనం, అదేవిధంగా విపులం, సుపార్శ్వం అనేటువంటి పర్వతాలు ఉన్నాయి. వీటిపై క్రమంగా ఎటువంటి చెట్లు, కడిమి చెట్లు, నేరేడు చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లు 1100 యోజనాల పొడవుగా కొండలకు జెండాలుగా ఉన్నాయి. ఎంతంత ఎత్తు చూడండి, 1100 అంటే సుమారు 1100 అంటే 5 నుంచి ఇందాక చెప్పుకున్న 5 నుంచి 8 మైల్స్ ఒక యోజనం అంటే. అటువంటిది 1100 అంటే 5500 సుమారు 5500 మైల్ అండి. ఒక వృక్షం అంత ఎత్తుగా ఉంటుంది, ఒక్కొక్క వృక్షం ఆ రోజుల్లో అరణ్యాల్లో అనమాట. ఈ రోజుల్లో అంత ఎత్తు అసలు మనమే బతకనివ్వం, అంత ఎత్తు ఎదిగేదానికే బతకనివ్వం. అటువంటిది 1100 యోజనాల పొడవుగా కొండలకు జంటాలుగా ఉన్నాయన్నమాట. 11 అంటే మ్యాక్సిమం ఎంత, 5 నుంచి 8 అనుకున్నాం మైళ్ళు. కాబట్టి 1100 అంటే 8800 మైళ్ళు మ్యాక్సిమం అంట, కనిష్టము 5 అన్నమాట. కాబట్టి 5500 మైళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఎత్తు కూడా ఆ చెట్టు యొక్క ఎత్తు. ఎటువంటి చెట్లు? కడిమి చెట్లు, నేరేడు చెట్లు, రావి చెట్లు అని చెప్పు. అసలు ఈ జంబూ ద్వీపం అనే దానికి ఆ పేరు ఎలా వచ్చినది అనేదానికి దానికి విషయాన్ని గురించి ఇక్కడ చెప్పండి ఈ శ్లోకం. మనం జంబూ ద్వీపం అంటుంటాం. మరి ఆ ద్వీపానికి జంబూ ద్వీపం అనే పేరు ఎలా వచ్చినది అంటే, అంతకుముందు ఏదో పేర్లు ఉండుంటాయి. దేనికి? సృష్టిలో అన్నిటికీ నామకరణం లేకపోయినా, ఉదాహరణకి భారతం, ఎప్పటి నుంచి భారతం అంటున్నాం? ఒక సమయం నుంచి. అంతకుముందులో ఉండుంటుంది, వేరేదో ఉండుంటుంది, పేరు లేకపోయి. ఇప్పుడు కొన్ని పట్టణాలు అలా 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 కొత్త కొత్త పట్టణాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి అంతకుముందు లేవని కాదు, భౌగోళికంగా ఉన్నాయి. వాటికి మనం ఒక పేరు ఇచ్చి దాన్ని మనం నివాసయోగ్యంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ద్వీపాలు కూడా జంబూ ద్వీపం అని పేరు రావడానికి కారణం ఏంటంటే, ఆ నేరేడు చెట్టు మాత్రమే ఆ జంబూ వృక్షము, అంటే జంబూ అంటే నేరేడండి, జంబూ వృక్షం యొక్క పండ్లు ఆ ద్వీపంలో ఎంతంత పెద్దవంటే పెద్ద పెద్ద ఏనుగులంత ఉండి కొండపై భాగంపై అన్ని వైపులా రాలి పడి చితికిపోతూ ఉంటాయి. వాటి రసంతో అక్కడ జాంబూ నది అనే నది, జాంబూ నది అంటే ఏమిటి? ఈ యొక్క నేరేడు పండ్ల నది అన్నమాట. అలా పారుతుండేది. అంటే చిన్న చిన్న నేరేడు, అది కూడా చెప్పుకున్నామా, నేరేడు చెట్టు నుంచి చిన్న చిన్న కాయలు పడితేనే ఆ నేలంతా కూడా దాని రసంతో నిండిపోతుంది అనమాట. అటువంటిది ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్ద ఏనుగులంతా పండ్లు ఒక్కొక్కటి. అవి పైనుంచి పడితే మరి అవి విరిగిపోయినప్పుడు ఆ పండ్లు ఆ రాలి పడి చితికిపోయినప్పుడు ఏమవుతుందండి, లోపల ఉండే రసం బయటకు వస్తుంది. ఆ రసం వల్ల ఏర్పడినటువంటి ఒక నది జాంబూ నది అని పేరు పిలువబడింది. ఇది జాంబూ ద్వీపం యొక్క రహస్యం. అంటే ఆ పేరు ఎలా వచ్చింది? జంబూ ద్వీపస్య సా జంబూర్ నామ హేతు మహామునే మహాగజ ప్రమాణాన్ని జంబాస్తస్యాహ ఫలాని వై పతంతి
భూభృత పుష్టే, భూభృత అంటే ఏమిటి? పర్వతం. భూభృత పుష్టే శీర్యమానాని సర్వశ. శీర్యమానాన్ని అంటే చితికిపోవడం, నశించిపోవడం. నశించిపోవడం కానీ చితికిపోవడం అంటే పండుగ నశించిపోతుంది. అది పండుగ ఉండదు కానీ నశించిపోదు, అక్కడే ఉంటుంది అది. కాబట్టి చితికిపోవడం చెప్పుకోవచ్చు. శీర్యమానాని సర్వశ రసేన తేషాం ప్రఖ్యాత తత్ర జాంబూ నదీ తివై. కాబట్టి దాని యొక్క రసం చేత ప్రఖ్యాతమైనటువంటి ఒక జాంబూ నది అనేటువంటిది ఏర్పడింది. ఇది మనం చదువుకున్నటువంటి ఇంతవరకు నిన్న క్లాసులో అంటే 13వ తారీఖు వరకు చదువుకున్నది ఇదే అనమాట. సరే ఈరోజు అంటే మళ్ళీ ఎందుకు చెప్పాలంటే కాస్త కొంచెం అవగాహన వస్తుంది అనమాట. జమ్మూ ద్వీపం అంటే ఏంటి, ఎలా ఏర్పడింది, అందుకని కోసం ఇంకా ఒకసారి రిపీట్ చేయడం జరిగింది అనమాట. సరే మళ్ళీ ఈరోజు 21వ శ్లోకం నుంచి ప్రారంభిద్దామండి. కాబట్టి శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశలో 2వ అధ్యాయం, ద్వితీయ అంశలో ద్వితీయ అధ్యాయం అనమాట. సరిత్ ప్రవర్తతే సాచ పీయతే తన్నివాసిభిః న స్వేదో నచ దౌర్గంధ్యం న జలా న ఇంద్రియక్షయః తత్పానా స్వచ్ఛ మనసాం జనానాం తత్ర జాయతే తీరమృత్తద్రసం ప్రాప్య సుఖవాయు విశోషిత జాంబూనదాఖ్యం భవతి సువర్ణం సిద్ధభూషణం. కాబట్టి ఆ నది యొక్క ఆ నీరు అంటే ఆ నది యొక్క రసమే అన్నమాట. జాంబూ నది పేరే జాంబూ నది. దాంట్లో ఉండే ప్రవహించేటువంటి నీరు ఏమిటి? నీరుగా ప్రవహించేది ఏమిటి? ఆ నేరేడు పళ్ళ రసం. అంటే మన నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది విషయం కూడా ఇక్కడే చెప్పబడింది చూడండి. ఆ నీరు తాగి అంటే ఆ రసము తాగి నదిగా ప్రవహించేటువంటి ఆ రసము తాగి అక్కడ ఉండేటువంటి వారు ఎంత ఆరోగ్యవంతులుగా ఉన్నారు, ఎంత ఆరోగ్యవంతులుగా ఉండేవారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. సరిత్ ప్రవర్తతే సాచ పీయతే తన్నివాసిభిః. సరిత్ అంటే నది అని అర్థం. సరిత్, సరిత అంటుంటాం. సరిత అంటే నది అని మీకు అంటే నదిలాగా గలగలలు మాట్లాడుతుంటారు. నది కొంతమంది చూస్తే కూడా నిజంగానే మనకి ప్రకృతిలో కొన్ని జ్ఞాపకం వస్తాయి. కొంతమంది నడక కానీ, పురుషుడు నడక కానీ, స్త్రీ నడక కానీ అంటుంటాం. హంస నడక, కోయిల గానము. చూడండి, మనం కూడా ప్రతిదీ కూడా ప్రకృతితోనే మనం ప్రకృతిలో ఉండే దానితోనే పోలుస్తూ ఉంటాం. హంస నడక అంటుంటాం, కృష్ణవేణి అంటుంటాం అంటే నల్లటి, కానీ ఇక్కడ నాగవేణి అది సరిపోతుంది. కృష్ణవేణి అంటే నలుపు జరగలిగేది. నాగవేణి అంటుంటాం అంటే ఏమిటి? నాగవేణి లాగా, నాగపాములాగా అంతటి పొడవైన ఈ రోజుల్లో అరుదైపోయింది అనుకోండి. అక్కడెక్కడ కనబడుతుంటారు అలాంటి వాళ్ళు. కాకపోతే నిజమో లేదో తెలియదు కానీ మొత్తానికి కనబడుతుంటారు. ముఖ్యంగా నాట్యం చేసేవాడు, భరతనాట్యం కానీ ఏ నాట్యం చేసినా కూడా జడకి కొంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ మనం చూడవచ్చు. అవన్నీ నాగవేణి ఇలా నడిచాను, ఆంబోతులాగా నడుస్తున్నాడు అంటుంటాం. లేదు ఆంబోతులాగా అరుస్తున్నాడు, రంకె పెడుతున్నాడు ఆంబోతులాగా. మనం కూడా ప్రకృతితోనే పోలుస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే అవి తరచు మనకు కనబడుతుంటాయి, వాటితోనే పోలుస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా సరిత్ ప్రవర్తతే. సరిత్ అంటే అలా ప్రవహిస్తుండేటువంటి ఆ నది, ఆ యొక్క నది ప్రవర్తతే సాచ పీయతే. ప్రవర్తతే అంటే ఏమిటి? ప్రవహిస్తూ ఉంటుంది. సాచ పీయతే తన్నివాసిభిః. తన్నివాసిభిః అంటే అతని నివాసం ఉన్నవారు దానిని పీయతే అంటే త్రాగుతారనమాట. మనం నది అసలు మనం సంస్కృతి అంతా కూడా నదుల తీరంలోనేనండి. ఏ నది తీరంలో అయినా సంస్కృతి పరిఢిల్లుతుంది అంటారు. అంటే ఏమిటి? ఆ నదీ తీరంలో మనకి నీటికి ఎద్దరు ఉండదు కాబట్టి అందులో ఆ నీటి యొక్క ఏమంటాం క్వాలిటీ అన్నమాట. అంటే దాని యొక్క నాణ్యత, ఆ నీటి యొక్క నాణ్యతనే మనుషుల్లో కూడా నాణ్యమైన మనుషులుగా ఎదుగుతారండి. అదే ఇక్కడ చెప్పబడింది అనమాట. కాబట్టి అతను నివాసం ఉన్నవారు దాన్ని తాగుతారు. తన నివాసిని నస్వేదో నచ దౌర్గంధ్యం. కాబట్టి దాన్ని తాగినందువల్ల వారి చెమట కానీ, లేదు దుర్వాసన కానీ, ముసలితనం కానీ, నా స్వేదో, స్వేదం అంటే చెమట అండి. స్వేదం నా దౌర్గంధ్యం, గంధం అంటే వాసన, దౌర్గంధ్యం అంటే ఏమిటి? దుర్వాసన. కానీ ముసలితనం కానీ, జర నా ఇంద్రియ క్షయ, ఇంద్రియ క్షయం కానీ ఏర్పడవు. అచ్చడి జనాలకు స్వచ్ఛమైన మనసు ఉంటుంది. జనాలకి స్వచ్ఛమైన తత్ పానాత్ అంటే అది తాగినందువల్ల నీరు స్వచ్ఛ మనసాం జనానాం తత్ర జాయతే. స్వచ్ఛ మనసాం అంటే అక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛమైన మనసుతో ఉన్నటువంటి వారు, స్వచ్ఛమైన మనసు ఉంటుందన్నమాట. తీరవృత్తద్రసం ప్రాప్య సుఖవాయు విశోషిత. అంతేకాదు
ఆ తీరంలో ఉన్న మట్టి తీర మృత్ అంటే ఏంటండి? మట్టి మృత్ అంటే తద్ రసం, ఆ రసంతో తడిసిపోయి ప్రాప్య పరిమళంతో ఉండే గాలిచే సుఖవాయు విశోషిత, గాలిచే ఆరిపోయి ఘనీభవించి జాంబూనదం అనే బంగారమై సిద్ధులకు అలంకారం అవుతున్నది. జాంబూనదాఖ్యం, అందుకనే మనకు బంగారానికి జాంబూనదం పేరు ఉందండి. మనకి రామాయణంలో 2 సందర్భాలు వస్తుంది జాంబూనదం అంటే బంగారానికి పేరు అన్నమాట. ఘనీభవించి జాంబూనదం అనే బంగారం అయి సిద్ధులకు అలంకారం అవుతున్నది. ఇక్కడ వస్తున్నాడు మనకి జాంబూనదం అంటే బంగారం అని తెలుసు, కానీ దానికి అలా పేరు ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందన్నమాట. ఏమని? ఎలాగా? ఆ తీరంలో ఉన్న మట్టి, మనకి బంగారం ఎక్కడ దొరుకుతుంది? మట్టిలోనే దొరుకుతుంది కదండి. గోల్డ్ మైన్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో దొరుకుతుంది. ఆ మట్టిని జల్లెడ బట్టి 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 ఈ కోలార్ గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని ప్రదేశాల్లో అనంతపూర్లో ఎక్కడ కూడా బంగారు గనులు కనిపెట్టారనమాట. దాన్ని అంతా తీసి ఆ మట్టిని, ఎంతో మట్టిని కనుక శుభ్రపరిస్తే దాంట్లో కొద్దిగా దొరుకుతుంది బంగారం. కానీ ఇక్కడ బంగారం ఎలా ఏర్పడుతుంది? తీరంలో ఉన్న మట్టి ఆ నదీ తీరంలో, జాంబూ నది తీరంలో ఆ రసంతో తడిసిపోయి పరిమళంతో ఉండే గాలిచే ఆరిపోయి ఘనీభవించి జాంబూనదం అనే బంగారం అయి సిద్ధులకు అలంకారం అవుతున్నది. జాంబూనద ఆఖ్యం అంటే పిలువబడేటువంటి భవతి సువర్ణం సిద్ధభూషణం, సిద్ధులకు సిద్ధభూషణం అంటే సిద్ధులకు అలంకారం అవుతున్నది. ఈ విధంగా ఆ జాంబూ నది ప్రవహించేటువంటి ఆ జాంబూ నది యొక్క విశేషం చెప్పండి. కాబట్టి ఆ నదిలోని రస ప్రవాహాన్ని తాగిన వారికి చెమట పట్టదు, చెడు వాసన దేహము ఉండి రాదు, ముసలితనం జాడలేదు, ముసలితనం జాడలేదు. అంటే వీడి త్వరగా ముసలి వాళ్ళు అవరండి. మనకి 40-50 అయితేనే ముసలి వాళ్ళు అయిపోతుంటాం. మనం తినే ఆహారము, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కూడా కలుషితమే. అంతేకాదు శబ్ద కాలుష్యము, ఎంత శబ్ద కాలుష్యం అండి. ఆ రోజుల్లో ప్రశాంతంగా ఉండేది. ఏ ఊరు చూసినా కూడా 10-15 వేల జనాభా ఉండేవాళ్ళు. పరిశ్రమలు లేవు, పారిశ్రామిక వాడలు లేవు, హాయిగా ప్రశాంతంగా ఉండేది. అటువంటి వాతావరణంలో ఉంటే మన మనసు పైన ఒక స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యమైనటువంటి ఆలోచనలు కానీ, ఆరోగ్యం అంటే శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మైండ్ అంటే మనసు బాగుంటే శరీరం బాగుంటుంది. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం, శరీరం ఎప్పుడైతే, మనసు ఎప్పుడైతే గజిబిజికి లోన్ అవుతుందో శరీరం కూడా దానికి తగ్గట్టే గజిబిజిగా తయారవుతుంది. గజిబిజి అంటే ఏమిటి? ఏదో ఆలోచనలు, ఎప్పుడు ఏదో ఆలోచనలు, లేదు కోల్పోయిన దాని గురించి ఆలోచనలు. ఉన్నదాన్ని అనుభవించలేము. ఎప్పుడో మనం కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించలేము. రాబోయేది వస్తుందో తెలియదు మనకి. కాబట్టి 2 ఆలోచనలు మనకి, అయ్యో ఇది కోల్పోయామే, అయ్యో ఇది వస్తుందో రాదో అని చెప్పి వర్తమానాన్ని కూడా జార విడుచుకుంటున్నాను అనమాట. దీనివల్ల ఏమవుతుంది? శరీరం పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపెడుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముసలితనం తొందరగా వస్తుంది. ఇప్పుడు 20-30లోనే తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి. పురుషులకు కానీ స్త్రీలకు కానీ తెల్లబడిపోతున్నాయి, వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి. దానికి రంగులు వేయాలి, ఆ రంగు వేస్తే ముఖం నల్లబడిపోతాయి కొందరికి. ఇవన్నీ అవస్థలు అనమాట. అంటే ముసలితనము జాడ లేదు ఆ రోజులు. అంతేకాకుండా ఇంద్రియాలు తమ శక్తిలో తరుగుదలను నొందవు. ఇంద్రియాలు తమ శక్తిలో తరుగుదల నొందవు అనమాట. నొందవంటే పొందవని అర్థం. తరుగుదల అంటే ఏమిటి? డీజనరేషన్ అంతే. ఈ రోజుల్లో కీళ్ళ నొప్పులు, 40 దాటితే కీళ్ళ నొప్పులు. ఇంద్రియాలు కూడా అలాగే, శరీర అవయవాలే కాదు ఇంద్రియాలు కూడా, అంటే అన్ని ఇంద్రియాలు అన్నమాట. అవన్నీ తరుగుదల నొందవు. అంటే స్పర్శేంద్రియాలు కానీ, శ్రవణేంద్రియాలు కానీ, ఇవి కూడా తరుగుదల అంటే ఏమిటి? వాటికి ఉన్నటువంటి ఆ క్వాలిటీ ఏదైతే ఉందో అవి తగ్గిపోవటం అనమాట. ఒకప్పుడు ఎక్కడో ఉన్న శబ్దాన్ని కూడా వినబడే శక్తి ఉంటుంది మనకి. కాలక్రమేణా ఏమవుతుంది? అది తగ్గిపోతుంది. ఇంట్లో ఉండే శబ్దాలు వినేది కూడా చెవిలో పడదు. ఇంకా కొంతకాలానికి చెవి పక్కన నిలబడి ఎవరన్నా ఏదైనా చెప్తే కూడా వినబడదు. ఆ తర్వాత చెవిలో నోరు పెడితే కూడా వినబడదు. అంటే ఇంద్రియాలు తరుగుదల ఉందాం, కానీ అక్కడ తరుగుదల ఉందామంట. ఇవన్నీ మనం తీసుకుంటే ఆహార జాగ్రత్తల వల్ల, జీవన విధానం వల్ల ఏర్పడుతుంది. కానీ వయసుతో పాటు కొన్ని ఏర్పడుతూనే ఉంటాయండి. మీరు ఎంత జాగ్రత్త పడ్డా కూడా. కాకపోతే మనం కొంచెం ఆలస్యం చేయగలుగుతాం అంతే. కొంతమందికి అసలు జరగకపోదు. మరణం వరకు కూడా అవయవాలన్నీ బాగా పనిచేస్తుంటాయి. అటు చెవులు కానీ, కళ్ళు కానీ, జ్ఞాపకశక్తి కానీ, స్పర్శ కానీ,
అన్నీ చాలా బాగా పనిచేస్తుంటాయి. సడన్గా వెళ్ళిపోతుంటారు అంతే. అది కూడా జరుగుతుంటుంది. వాళ్ళు గుర్తించే లోపల వెళ్ళిపోతుంది. ఆ విధంగా తరుగుదల ఉండవు. అంతేకాదు ఆ దేశంలో ఉండే జాంబూ నది రసాన్నే మంచి నీరుగా తాగుతున్నందువల్ల అక్కడ ప్రజలకు మనస్సులు కల్మషము పాపపు ఆలోచన లేకుండా స్వచ్ఛం అయ్యేది. ఆ నది యొక్క గట్లపై ఉన్న మట్టి వేడి గాలి కాకుండా సుఖాన్ని కలిగించే హాయి గొలిపే గాలి చేత ఆరిపోబడి అచ్చడి సిద్ధులకు బంగారం వలె అలంకరించుకునే సాధనం అయ్యేది. బంగారం వలె అలంకరించుకునే సాధనం ఇది. బంగారం కాదు, అది మనం జాములు అంటే బంగారం చెప్పాం కానీ బంగారం వలె అలంకరించుకునే సాధనం అయ్యేది. ఆ బంగారం మట్టికి జాంబూనదం అని పేరు వచ్చింది. ప్రస్తుతం కూడా జాంబూనదం అని పేరు బంగారానికి ఒక పర్యాయ పదం పేరు కూడా. ఈ ఒరిస్సా పోయారంటే ఒరిస్సా కండి ఎక్కడైనా కూడా ఆది జాతి వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళకి బంగారము ఇలా అంతా ఒకటేనండి. ప్లాటినం ఇచ్చినా ఒకటే, బంగారం వాళ్ళు శుభ్రంగా ప్రకృతిలో దొరికేవే అలంకారంగా చేసుకుంటారు. చూసుంటాం మనం ట్రైబల్స్, సిక్కిం అటు సైడ్ ట్రైబల్స్ అంతా. అందుకే మనం ఎవరన్నా అటు పక్క పోతే మన ప్రముఖులు ఎవరైనా వాళ్ళకు కూడా అదే అలంకారం చేస్తారనమాట. ఆ కొమ్ములు పశువుల యొక్క కొమ్ములు కానీ ఇవన్నీ వాళ్ళ అలంకార వస్తువులండి. చెవులకు కూడా అంతే. మనలాగే ఇవి అలంకారాలు ఏమి చేసుకోరు వాళ్ళు. వాళ్ళకి దొరకవు, కష్టపడాలి దానికోసం. బంగారం దొరకాలంటే వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? మనకైతే అది 2 లక్షలైనా 3 లక్షలైనా బంగారం 1,50,000 అయినా కూడా 10 గ్రాములు కొనాల్సిందే, మనం ధరించాల్సిందే అన్నమాట. కానీ వారికి అలా ఉండదు. ఆ తరువాత భద్రాస్వం పూరతో మేరో కేతుమాలంచ పశ్చిమే వర్షే ద్వేతు మునిశ్రేష్ట తయోర్మధ్యం ఇలావృతం. కాబట్టి తయోహ మధ్య అంటే వాటికి నడుమాని అనువదించుకోవాలి. అక్కడ ఉండేటువంటి విష్కంబాది పర్వతాల యొక్క చర్యలందు చైత్ర మొదలైన వనములు అరుణోదయం వంటి మహాసరస్సులను గురించి కూడా తెలపడం కొరకు ముందుగా ఏం చేస్తున్నారు? మేరువుకు పర్వతానికి తూర్పు దిక్కున భద్రాస్వం అనే వర్షము, వర్షం అంటే ప్రదేశం అని అర్థం, భద్రాస్వం అనేటువంటి వర్షము, ఆ తరువాత పడమటి దిక్కుగా కేతుమాల అనేటువంటి వర్షము అని 2 వర్షాలు ఉన్నాయి. 2 వర్షాలు అంటే 2 ప్రదేశాలని అర్థం అండి. కాబట్టి ఈ భద్రాస్వం అనేటువంటి వర్షం ఒకటి, తరువాత పడమటి దిక్కుగా కేతుమాల అనేటువంటి వర్షం అన్నమాట. కాబట్టి ఇవి దేనికి? ఈ యొక్క మేరువుకు తూర్పుగా పడమటి దిక్కుగా ఉన్నాయి. వాటి నడుమ ఉన్నదే ఇలావృత వర్షము. ఇలావృత వర్షం ఎవరు పరిపాలిస్తుంది? ఇలావృతులు అనేటువంటి వారు. కాబట్టి ఇది మేరు పర్వత మధ్య భాగంలో ఉన్నది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అనమాట. కాబట్టి ఈ ఈ యొక్క వర్ష ప్రాంతంలో వనం చైత్రరథం పూర్వే దక్షిణే గంధమాధనం వైభ్రాజం పశ్చిమే తద్ ఉత్తరే నందనం స్మృతం. ఇంతవరకు కూడా అక్కడ ఉండేటువంటి భూభాగాల గురించి చెప్పబడింది. భద్రాస్వమని, అదేవిధంగా కేతుమాలమని అనేటువంటి వాటి గురించి చెప్పబడింది. ఇప్పుడు ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి వనాల గురించి చెప్పబడింది. వనం చైత్రరథం పూర్వే, పూర్వే అంటే తూర్పు అండి. వనం చైత్రరథం అంటే చైత్రరథం అనేటువంటి వనము. దక్షిణాన గంధమాదనం, దక్షిణే గంధమాదనం, పడమటి దిక్కున వైభ్రాజం, వైభ్రాజం పశ్చిమే తద్వత్ ఉత్తరే నందనం స్మృతం. తద్వత్ అంటే అలాగే అర్థం. తత్వత్ అంటే అలాగే ఉత్తర దిక్కున నందనం అనే వనాలు ఉన్నాయి. మనకి నందనవనము, చైత్రరథము ఇవన్నీ కుబేరుని రథం, కుబేరుని యొక్క అంటే వాళ్ళు తిరిగేటువంటి వనాలు అన్నమాట. వాటి గురించి మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ గంధమాదన వర్షంలో ఉండేటువంటి గంధమాదన ఎవరు? హేతుమాలుడు అనమాట. కేతుమాలుడు. కాబట్టి ఈ గంధమాదన ఉండేటువంటి ఆ యొక్క వనము పేరు, అది ఎక్కడున్నది? గంధమాదనం అంటే దక్షిణాన ఉన్నది. దేనికి దక్షిణాన? మేరువుకు అన్నమాట. మేరువుకు దక్షిణాన గంధమాదనం, పడమటి దిక్కున వైభ్రాజం, అలాగే ఉత్తర దిక్కున నందనం అనే అంతా రెఫరెన్స్ పాయింట్ మేరు పర్వతం అన్నమాట. ఈ మేరు పర్వతానికి మధ్య తీసుకొని దాన్ని అటువైపు ఏమున్నది, ఇటువైపు ఏమున్నది అలా చెప్పబడింది. మనం కూడా అంతే కదండి. ఏదైనా ఒక వస్తువును మనం అంటుంటాం, ల్యాండ్ మార్క్ అంటుంటాం.